నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు మేము చేసుకున్న సండే చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది ఎక్కడ మీరు చూసిండరండి. అంత ఈజీ సింపుల్ రెసిపీ అండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో చేసే రెసిపీ అండి. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే మీ అందరు కామెంట్స్‌లో పెట్టండి. ఇంకా ఏమన్నా టైప్స్ ఆఫ్ చికెన్ కావాలంటే మేము చాలా టైప్స్ చేసుకుంటుంటామండి ఎవ్రీ సండే చికెన్ ఆర్ మటన్. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఫస్ట్ సాజీరా వేయాలి ఒక హాఫ్ స్పూన్. తర్వాత ఒక 4, 5 లవంగాలు, ఒక 4 ఇలాచి, ఒక పెద్ద చెక్క ముక్క వేయాలండి, దాల్చిన చెక్క. తర్వాత ఎక్కువ 6 ఆనియన్స్ సేమ్ సైజులో కట్ చేసినవి వేసామండి. ఆనియన్స్ ఎందుకు అంటే ఎక్కువ గ్రేవీ కోసం మేము ఎక్కువ ఆనియన్స్ వేస్తాము. అవి స్వీట్‌గా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేస్తే అప్పుడు స్వీట్‌నెస్ తగ్గుతుందండి. పచ్చిగా ఉన్నప్పుడే మనం చికెన్ అవన్నీ వేసామనుకోండి, ఆనియన్‌ది స్వీట్‌నెస్ అంతా చికెన్‌కి వస్తుంది కాబట్టి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తాము. అది కొంచెం టైం పడుతుందండి. కాబట్టి మేము కొంచెం అందరికి తెలిసిన టిప్పే అండి. కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చేస్తాయనేసి. ఈ 6 ఆనియన్స్‌ని ఒకే లెవెల్‌లో ఎందుకు కట్ చేస్తారో అది కూడా మీకు తెలుసు కదండీ. అన్నీ ఒకేసారి ఈక్వల్‌గా ఫ్రై అవ్వడం కోసం పెద్దగా, చిన్నగా ముక్కలు కట్ చేస్తే ఈక్వల్‌గా ఫ్రై అవ్వవు కాబట్టి, సేమ్ కలర్ రావు కాబట్టి అన్నీ సేమ్ క్యూబ్ సైజులో కట్ చేసిన తర్వాత 6 ఆనియన్స్ వేసి తర్వాత సాల్ట్ వేసాము. దీనివల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది. అది బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు అంతా వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు పచ్చివాసన పోయే వరకు కలిపేసి నెక్స్ట్ మనం చికెన్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసాము. 2 స్పూన్స్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఫ్రై చేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ జీలకర్ర పౌడరు సపరేట్‌గా గ్రైండ్ చేసుకుందండి. లేదంటే కొనుక్కున్నా కూడా వేసుకోవచ్చండి. 2 మిక్సప్ చేయకుండా సెపరేట్‌గా వేసాము. 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయిన తర్వాత కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్ కారం కూడా వేసేసాం. సాల్ట్, పసుపు, కారం 3 అయిపోయినాయి కాబట్టి ఇంక ఇప్పటివరకైతే వాటర్ వేయలేదండి. ఎందుకంటే చికెన్‌ది వాటర్ బాగా ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి వాటర్ ఎలాగో వస్తది కదండీ చికెన్ నుంచి. ముందే కడిగి ఇలాగా స్ట్రెయినర్ దాంట్లో వేసి పెట్టామండి నీరంతా పోవాలని చికెన్‌లో. చూస్తున్నారు కదా! ఆ పెద్ద దాంట్లో ఒక 6, 7 టైమ్స్ చికెన్ కడిగేసి ఆ నీళ్ళంతా పోయేలాగా జల్లి గిన్నెలో వేసేసి ఆ చికెన్ వేసాము. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము అన్ని కారం, ఉప్పు అవి కూడా పెద్దగా ఎక్కువనే క్వాంటిటీ వేసాము. ఇది బాండీ ఎలా అంటే మాడకుండా ఉండడానికి మందంపాటి హండీ, బిర్యానీ హండీలో చేస్తున్నాము. దానివల్ల మాడకుండా ఉంటుంది. ఇలా మూసి పెట్టేసామనుకోండి వితౌట్ వాటరు, ఆ నీళ్ళన్నీ ఊరేసరికి ఆ మసాలా అంతా దానికి పడుతుందనమాట చికెన్‌కి. ఫస్టే వాటర్ వేసేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. దీనివల్ల కారం, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ కూడా చికెన్ వదిలే వాటర్‌లోని మిక్స్ అయిపోయి చాలా టేస్ట్ పెరుగుతుంది. తర్వాత మూసి తీసిన తర్వాత ఒక 4, 5 చిల్లీస్ తుంపి వేసేయడమే అండి. దాన్నేమి స్లైసెస్‌గా కత్తి వాడకుండా జస్ట్ వాష్ చేసి చేతితో తుంచేసి వేసేసాము. పక్క బర్నర్ మీద పక్క స్టవ్‌లో నేను రాగి ముద్ద చేస్తున్నాను. ఆల్రెడీ ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదండీ. రాగి ముద్ద, చికెన్ కర్రీ, వైట్ రైస్ చేసుకున్నాము. ఈ వీడియో ఏందంటే ఓన్లీ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా అది కూడా తుంపేసి వేసేసేయాలి. తర్వాత కరివేపాకు, ఇవి ఫ్లేవర్స్ కోసం అండి. దీనివల్ల కూడా టేస్ట్ బాగానే పెరుగుతుంది. తర్వాత క్రష్డ్ పెప్పర్‌తో మేము పెప్పర్ వేసాము. అది ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే అది ఆప్షనల్ అండి. మాకు స్పైసీ తింటాం కాబట్టి పెప్పర్ కూడా వేసుకుంటున్నాము. అది కూడా కొంచెం 1 ½ స్పూన్ వరకు వేసుకున్నామండి క్రష్డ్ పెప్పరు. వద్దు అనుకునే వాళ్ళు మీడియం కారం ఉండేవాళ్ళు అది అవసరం లేదు. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్‌లోనే కొంతమంది వేస్తారు. దానివల్ల ఆ ఫ్లేవర్ అంతా పోయి మాడిపోతున్నట్టు ఉంటుంది. దానివల్ల ఆ విటమిన్స్ అన్నీ అందవండి. దాంట్లో హై ఐరన్ ఉంటుంది కరివేపాకు. ఇప్పుడు ఇలాగ పచ్చిగా వేస్తే దానిలో ఏవి పోవన్నమాట న్యూట్రియంట్స్ అవన్నీ. కాబట్టి ఇప్పుడు వేస్తే జస్ట్ ఆ ఫ్లేవర్ మాత్రం చికెన్‌కంతా పడుతుంది. పచ్చిగానే ఉంటుంది కొంచెం. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ మొత్తానికి. తర్వాత చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసేసి మొత్తం చికెన్ అంతా కలిపేసి తర్వాత మూత పెట్టేసామండి. మీడియంలోనే పెట్టేసి ఒక 15, 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అంతా వచ్చేసిందండి.
తర్వాత మేము రాగి ముద్ద అన్ని ప్లేట్లలో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసామండి. మీరందరూ కూడా టేస్ట్ చూసి నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.